గురుభ్యో నమః. రాజమాతంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. ఈ వీడియోలో మనం కంచర్ల తేజాస్, ఖుష్బూ చౌదరి, గోపరాజ్ రమణ, సుదర్శన్, చమక్ చంద్ర నటించిన వివేక్ రెడ్డి డైరెక్షన్లో కంచర్ల బాలబాను నిర్మించిన ఉరుకు పటేల సినిమా రివ్యూ గురించి మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే, తనకు ఎలాగూ చదువు అబ్బలేదు కాబట్టి చదువుకునే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చదువుకున్న వారి వెంట పడుతూ వారికి లైఫ్ ఇస్తానంటూ పెళ్లికాక సతమతమవుతున్న పటేల్కు ఓ పెళ్లిలో అక్షర కనిపిస్తుంది. ఆమె డాక్టర్ అని తెలుసుకొని తన వెంట పడతాడు. కొడుకుతో ఫ్రెండ్లీగా ఉండే పటేల్ తండ్రి రామరాజు కొడుకు ప్రేమ గురించి తెలుసుకొని వాళ్ళ ఊరిలో మెడికల్ క్యాంప్ పెట్టిస్తాడు. మెడికల్ క్యాంప్ కోసం అక్కడికి వచ్చిన అక్షర పటేల్ ఇంట్లోనే ఉంటూ అతని మంచితనం అర్థం చేసుకుంటుంది. క్యాంప్ చివరి రోజు ఒక యాక్సిడెంట్లో అక్షరాన్ని కాపాడబోయిన పటేలకు ఒక కాలు చచ్చబడిపోతుంది. తనకు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి తను వద్దన్న అక్షర వాళ్ళ నాన్నను ఒప్పించి పటేలతో పెళ్లికి సిద్ధమవుతుంది. అక్షర పుట్టినరోజు నాడు అక్షర వాళ్ళ కొత్త హాస్పిటల్ ఓపెనింగ్ ఉంది అని పటేలను ఆ కుటుంబం అంతా ఆహ్వానిస్తారు. అక్కడికి వెళ్ళిన పటేలకు ఆ కుటుంబం మొత్తం ఏదో వ్యాధితో బాధపడుతున్న అక్షర తల్లిని బాగు చేయడానికి తనను బలివ్వడానికి సిద్ధమవుతున్నారని, అందుకే తనని అక్కడ తీసుకొచ్చారని తెలుస్తుంది. అక్కడి నుండి పటేల బయటపడ్డా లేదా అన్నది మనం సినిమాలో తెలుసుకోవాలి. నటీనటుల విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్లో చలాకీగా, సెకండ్ హాఫ్లో భయపడుతూ వాళ్ళ నుండి తప్పించుకునే యువకుడిగా కంచర్ల తేజ బాగానే చేశాడు. అక్షరగా ఖుష్బూ చౌదరి బాగా చేసింది. మంచి సినిమాలు పడితే తను మంచి హీరోయిన్ అవుతుంది. రామరాజుగా గోపరాజ్ రమణ తనకు అలవాటైన పద్ధతిలో బాగా చేశాడు. అత్తర్మామగా చమక్ చంద్ర, డాక్టర్ చిరాగ్గా సుదర్శన్ కాస్త మనల్ని నవ్వించే ప్రయత్నం చేస్తారు. ప్రవీణ్ లక్రాజు ఇచ్చిన పాటలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సన్నీ సినిమాటోగ్రఫీ బాగుంది. కంచర్ల బాలబాను ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. డైరెక్టర్ వివేక్ రెడ్డి సినిమాని కాస్త లైటర్ వేవ్లో డీల్ చేస్తూ ఫస్ట్ హాఫ్ని గట్టెక్కించాడు. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ మనల్ని నవ్వించిన చేజెస్లు వగేరాలతో మనల్ని కన్ఫ్యూజ్ చేసి పేలమైన ఫ్లాష్ బ్యాక్ క్లైమాక్స్లతో మనల్ని బయటకు పంపిస్తాడు. సెకండ్ హాఫ్పై కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే, పే ఆఫ్ ఇచ్చుంటే సినిమా ఇంకాస్త బాగుండేది. మామయ్య కబుర్ల సజెషన్ ఏంటంటే, కాస్తైనా నవ్వు తెప్పించే సినిమాని ఈ వారమే చూద్దాం అనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేయండి. లేదంటే ఓటీటీలో వచ్చే వరకు వెయిట్ చేయండి. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. మామయ్య కబుర్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.